అంతకంటే గొప్పది. గొప్ప త్యాగం. అనగనగా ఒకసారి ఒక చిట్టడవిలో కొన్ని కోతులుండేవి. అడవిలో అవెంతో ప్రశాంతంగా జీవిస్తుండేవి. తమ రాజుతో అవెంతో సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు రాజు కోతి మిగతా కోతులన్నిటినీ రమ్మని కబురు చేసింది. మిత్రులారా, ఎన్నో ఏళ్ల నుంచి మనం ఈ మామిడి చెట్టు మీద సంతోషంగా జీవిస్తున్నాం. కానీ త్వరలోనే సమస్య రాబోతుందని నాకు అనిపిస్తోంది. ఎందుకని మహారాజా? గతంలో ఎన్నడూ మనుషులు మామిడి పండుని రుచి చూడలేదు. ఒక్కసారి వాళ్ళీ పండుని రుచి చూశారంటే మనం అపాయంలో పడ్డట్లే. అలాగా? అయితే మహారాజా, మనం ఇప్పుడు ఏం చేద్దాం? దానికి నా దగ్గర ఓ పరిష్కారం ఉంది. ఒక్క పండు కూడా నదిలో పడకుండా జాగ్రత్త పడండి. అవెంత జాగ్రత్తగా ఉన్నా బాగా పండిన మామిడి పండు ఒకటి నదిలో పడనే పడింది. ఒక చేపలవాని వలలో చేపలతో పాటు మామిడి పండు పడింది. అయ్ బాబో, ఏటిదే? నా మిత్రుడికి దీని గురించి తెలుసుంటుంది. ఆ ఫలాన్ని అతని మిత్రుడికి చూపించాడు. చూడు, చేపలతో పాటు ఏం పడిందో వాళ్ళలో. ఈ చిత్రంగా ఉంది, రుచిగా ఉంటుందనుకుంటా. నేనెప్పుడు ఇట్టడి దాన్ని చూడలేదు. పద, దీన్ని రాజుగారి దగ్గర కట్టుకెళ్దాం. అవునవును, అట్టాగే చేద్దాంలేరా. ఆ పండుని తీసుకుని అతను రాజుగారి దగ్గరకు బయలుదేరాడు. దండాలు మహారాజా, చూడండయ్యా, చేపలతో పాటు నా వల్ల ఇది కూడా పడిందయ్యా. మంత్రి, ఏమిటిది? ఇదన్ని చోట్ల దొరకదు మహారాజా. ఇది మామిడి పండు, ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అలాగా? అయితే ఇదెక్కడ కాస్తుంది? దట్టమైన అడవి మధ్యలో మహారాజా. అలాగా? మంత్రి, కావలసిన ఏర్పాట్లు చేయించండి. రేపు మనం అడవికి వెళుతున్నాం. చిత్తం మహారాజా. రెండవ రోజు ఉదయాన్నే మహారాజు కొంతమంది సైనికులను తీసుకుని అడవికి ప్రయాణమయ్యాడు. వాళ్లు అడవికి చేరుకోగానే వాళ్లను చూసిన కోతులు నివ్వెరపోయి తికమక పడ్డాయి. భయపడి కేకలు పెట్టాయి. మంత్రి, ఏమిటా అరుపులు? అవే కోతులు మహారాజా. ఈరోజు మామిడి పళ్ళతో పాటు కోతుల మాంసం కూడా భుజిద్దాం. కోతులు నివ్వెరపోయాయి. సైనికులు కోతులను వేటాడడం ప్రారంభించారు. అయ్యో మహారాజా, చిక్కుకుపోయాం. ఇప్పుడు ఏం చేద్దాం? భయపడకండి, ఏదో ఒక మార్గం చూస్తాను. నేను చెప్పినట్టు చేయండి. అందరూ నది దగ్గర ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళండి. మనం సురక్షితంగా ఉండాలంటే నది అవతల వైపునున్న అంజూరపు చెట్టు దగ్గరకెళ్ళాలి. వెళ్ళి ఏదైనా పొడువాటి తీగను తెచ్చి ఒకవైపున ఈ చెట్టుకు ముడివేసి ఇంకో చివరను నాకివ్వండి. ఇప్పుడు అందరూ నేను చెప్పినట్టు చేయండి. నేనిప్పుడు అవతల వైపునున్న ఆ అంజూరపు చెట్టు వరకు ఈదుకుని వెళ్తాను. ఒకరి తరువాత ఒకరు మీరు నదికి అవతల వైపుకు ఈదుకుంటూ వచ్చేయండి. అది తీగ ఒక చివరని నడుముకు కట్టుకుంది. కాని నదికి అవతల వైపుకు వెళ్లేటప్పటికీ తీగ చిన్నదైపోయింది. కష్టం మీద అది అంజూరపు చెట్టు కొమ్మను అందుకోగలిగింది. కోతులు దాటడం ప్రారంభించాయి. ఈ విధంగా అన్ని కోతులు దాటగలిగాయి. త్వరగా త్వరగా రావాలి. నేను అలిసిపోయాను. ఇంకా ఎక్కువసేపు ఇలా ఉండలేను. చివరిది దుష్టకోతి. దానికి రాజంటే ఎప్పుడూ ఇష్టం లేదు. ఇప్పుడు నేను రాజునయ్యే ఛాన్స్ ఉంది. నేను అవతల వైపుకు దూకి దాన్ని కిందకి తోసేస్తాను. దుష్టకోతి నిర్దయగా తనకున్న బలాన్నంతా ఉపయోగించి రాజుకోతిని తన్నివేసింది. తీగ జారిపోయి రాజుకోతి కింద పడిపోయింది. అది ఒక రాతి మీద పడ్డం వలన తల బ్రద్దలైపోయింది. మిగతా కోతులన్నీ బాధతో చూశాయి. రాజుకోతికి సహాయం చేసేవారెవ్వరూ లేరు. నదికి అవతల వైపునున్న రాజు అంతా గమనిస్తున్నాడు. పదండి, పాపం ఆ కోతికి సహాయం చేద్దాం. నీ ప్రాణాన్ని పణంగా పెట్టి వాటిని రక్షించాం. పర్వాలేదు, అది నా కర్తవ్యం. చూడు, నిన్ను నేను తీసుకెళ్లి వైద్యం చేయిస్తాను. వద్దు, దయచేసి నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నా ప్రాణం పోపోతుంది. ఎంత బాధగా ఉందో కదా. మా వాళ్ళని కాపాడినందుకు సంతోషంగా ఉంది. అందుకే ఏ బాధ లేదు అంటూ రాజుకోతి మరణించింది. నీతి.